ఆంధ్ర చరిత్ర అంటే బ్రిటిషోడి వ్యవహారాలు ఎట్లుంటాయో, ఆ వ్యవహారాలను ఎత్తిరి పెట్టుకుంటూ మనం అసలు నిజాలు దాచేసింది. అసలు సనాతన ధర్మంలోను, లేకపోతే గనక సనాతన వాదము ఇవన్నీ పక్కన పెడితే, ఎడ్యుకేషనల్ పరంగా మనం హైయెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్‌మి. దానికి ఆంధ్రానే సాక్ష్యం. బ్రిటిషోడు రాసిన ఒక పుస్తకమే దానికి సాక్ష్యం అంటూ శ్రీహరి మంగళంపల్లి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చరిత్ర బోరింగ్ సబ్జెక్ట్ చాలా మందికి. కానీ ఆ చరిత్ర మీద ఆధారపడే మన భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. ఆ చరిత్రనే తప్పుగా లేదా వక్రీకరించి సమాజానికి చెప్తే, అది సమాజం కొన్ని తరాలు నష్టపోతుంది. ధరంపాల్ అనే చరిత్రకారుడు 1820లో అప్పటి బ్రిటిష్ వాళ్ళ రికార్డుల నుంచి సాధికారిక తీసుకుని రెఫరెన్స్ చెప్తూ రాసిన 'ది బ్యూటిఫుల్ ట్రీ' అనే పుస్తకంలో ఉన్న విషయాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. అందులో 1822-25 మధ్య బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటి కలెక్టర్లు అందించిన సమాచారం ప్రకారం రాజమండ్రి జిల్లాలో 294 స్కూళ్ళు ఉన్నాయట. 279 ఉన్నత విద్యా కేంద్రాలు ఉన్నాయట. 2658 మంది విద్యార్థులు చదువుతుండేవాళ్ళట. గుంటూరులో 574 పాఠశాలలు, 47 ఉన్నత విద్యా కేంద్రాలు, దాదాపుగా 780 మంది దాకా విద్యార్థులు. మచిలీపట్నం 484 పాఠశాలలు, ఇది 7,000 విద్యార్థులు మచిలీపట్నం 484 పాఠశాలలు, 49 ఉన్నత విద్యా కేంద్రాలు, 5,083 మంది విద్యార్థులు. కడపలో 494 పాఠశాలల్లో 108 ఉన్నత విద్యా కేంద్రాల్లో 5,850 మంది చదువుకుంటున్నారు. ఇదేది 1822-25లో బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటి కలెక్టర్లు అందించిన సమాచారం. అంటే అప్పటికే మన దగ్గర ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉన్నటువంటిది. ఇందులో విశేషం ఏంటని అడుగుతారు కదా. విశేషం ఈ విద్యా కేంద్రంలో అస్సలు కులభేదాలు చూపకపోవడం, అన్ని వర్గాల వాళ్ళు చదువుకోవడం. ఈ పాఠశాలలో 24% బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సమూహం చదువుకుంటే 65% మంది ఇతర వర్గాలుగా పిలువబడే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. అప్పట్లో సంస్కృతం, వేదాలు, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం వంటి ఉన్నత విద్య బోధించే పాఠశాలలు గురుకులాలు కూడా ఈ వర్గంలో చేర్చబడ్డాయి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అప్పట్లో హోమ్ స్కూల్ చాలా ఉండేవి. ప్రతి 1000 మంది జనాభాకి ఒక ఇటువంటి అరుగు పాఠశాల ఉండేది. పోనీ ఈయన ఏమన్నా బీజేపీ వాడు ఆర్ఎస్ఎస్ అంటే కాదు, ఆయన గాంధీ గారికి సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వాడు. ఏదైతే ధర్మపాల్ గాంధీ కాంగ్రెస్ వాది 2006 వరకు కూడా బ్రతికారు ఆయన. బ్రిటిష్ మానసపుత్రులకి వాళ్ళు చదువు చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి జేమ్స్ టూలే అనే వ్యక్తి ప్రపంచ బ్యాంక్ కోసం చేసిన సర్వేలో ఇవన్నీ చెప్పుకొచ్చాడు. రచయిత ధర్మపాల్ ప్రకారం పుస్తకానికి పెట్టిన శీర్షికకు ప్రేరణ మహాత్మా గాంధీ 1931 అక్టోబర్ 20న లండన్లోని చాథమ్ హౌస్ చేసిన ప్రసంగం గురించి కూడా చెప్పుకొచ్చాడు. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ అప్పట్లో ఉన్న విద్యా వ్యవస్థలను అదేవిధంగా అర్థం చేసుకుని వాటిని పెంపొందించాల్సింది పోయి, అభివృద్ధి చేయాల్సింది పోయి, వాటిని నాశనం చేశారు. మూలాలతో సహా పెకలించడం ప్రారంభించారు. వాళ్ళు కళ్ళు గీసి చెట్లు వేర్లను తవ్వి బయట పెట్టారు. ఆ వేర్లను అలా బహిర్గతంగానే అంటే వాళ్ళు చెట్లను గీసి చెట్ల వేర్లను తవ్వి బయట పెట్టారు. ఆ వేర్లను అలా బహిర్గతంగానే వదిలేసారు. ఫలితంగా అందమైన చెట్టు బ్యూటిఫుల్ ట్రీ ఎండిపోయి నశించింది. ఇక్కడ మరో విషయం ప్రస్తావిస్తే, ఇప్పుడు దళిత క్రైస్తవ కార్డు వాడుతున్న వాళ్ళకి, మద్దతు ఇస్తున్న వాళ్ళకి తడారిపోతుంది. ఆ పాఠశాలల పోషణకి సంబంధించి కూడా నిధులు దేవాలయాల నుంచి వాడేవాళ్ళు. ఇది ఇక్కడ అసలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆదాయం దేవాలయాల ఆధారంగా జరిగేది. ఇలాంటి రిపోర్టులు చూసే మొకాలే అనేవాడు ఇంతటి ఉన్నత స్థాయి, అందరికీ ఎటువంటి భేదం లేని విద్యను అందించే భారతీయ వ్యవస్థని మూలాల్లో నుంచి పెళ్లగించే వాడిని నడిపాడు. భారత్ నాశనం చేయాలంటే దెబ్బతీయాల్సిన దేవాలయ వృత్తి విద్యలను, పాఠశాల వ్యవస్థని. వాడికి ఈ పనికొచ్చింది క్రైస్తవంలోని మత మార్పిడి. ఆ మార్పిడికి గురైన బానిస బలహీన మనస్కులు, కమ్యూనిస్టులు, నాస్తికుల సహకారంతో నకిలీ గాంధీలను ఎస్టాబ్లిష్ చేసి తిరిగి సులభంగా బ్రిటిష్ అలియాస్ అమెరికాకు అప్పచెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అగ్రవర్ణాలు ఇప్పటికీ ఈ క్రైస్తవ, కమ్యూనిస్ట్, నాసిరకం మనుషులు చేయాల్సినంత గిల్టీ చేసేశారు. అపరాధ భావంతో కుమిలిపోయేలా చేస్తున్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవ ముసుగులో విభజన కోసం భయంకర ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి దళిత క్రైస్తవ రిజర్వేషన్లకు మద్దతుగా ఆంధ్రాలో తెలుగుదేశం, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయంటే దాన్ని ఎలాంటి పరిస్థితి అనుకోవాలి అన్నటువంటి పాయింట్ని క్వశ్చన్ చేస్తున్నారు.